సాగునీటి రంగంపై సోమవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం సీఎల్పీ భేటీలో అత్యవసరంగా జరగనుంది. ఇరిగేషన్ మీద జరిగే చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రాజెక్టుల దోపిడీని ఎండగట్టాలని సూచించనున్నారు. అదే రోజు అంటే 12వ తేదీనే అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసి మర్నాడు అంటే 13న అఖిల పక్షంతో కలిసి మేడిగడ్డ సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సాగునీటి రంగంపై సోమవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం సీఎల్పీ భేటీ అత్యవసరంగా భేటీ కానుంది. ఇరిగేషన్ మీద జరిగే చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రాజెక్టుల దోపిడీని ఎండగట్టాలని సూచిస్తున్నారు. అదే రోజు అంటే 12వ తేదీనే అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసి మర్నాడు అంటే 13న అఖిల పక్షంతో కలిసి మేడిగడ్డ సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి. ఓ వైపు మేడిగడ్డను అఖిల పక్షంతో కలిసి సందర్శించాలనేసి కాంగ్రెస్ నిర్ణయించింది. మరోవైపు అయితే కేసీఆర్ నల్గొండ సభను ప్రారంభించాలని కూడా ఆయన ఓవైపు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా ఆయన ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో 13వ తేదీన ఏం జరగబోతోంది? అసలు కాంగ్రెస్ నేతలు మాత్రమే వెళ్లనున్నారా మేడిగడ్డకు, లేకపోతే అఖిల పక్షం కూడా హాజరయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ ప్రియాంక. 13వ తేదీన మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఖచ్చితంగా రావాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఉదయం అసెంబ్లీ ముందట ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ మేడిగడ్డకు వెళ్లాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి కేసీఆర్ ని ఖచ్చితంగా తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కేసీఆర్ ని పిలిచే బాధ్యతను మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇంతకు ముందే కేబినెట్ సమావేశంలో ఈ అంశాల చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ని అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించి దానికి సంబంధించిన బాధ్యత మంత్రి ఉత్తమ్ తీసుకోవాలని కూడా రేవంత్ సూచించారు. ఇక దానితో పాటుగా రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంది. సీఎల్పీ అత్యవసరంగా భేటీ కానుంది. ముఖ్యంగా 12వ తారీఖు ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వైట్ పేపర్ ని అసెంబ్లీలో రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను ప్రజలకు ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశము, దాంతో పాటు ఆ రోజు 12వ తారీఖు ఆ చర్చ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించే విధంగా అసెంబ్లీ సమావేశం జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గత వారం రోజులుగా ఇరిగేషన్ కి సంబంధించి తప్పు గత ప్రభుత్వం చేసిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన, లేదు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వం పైన దుమ్మెత్తి వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజలకు విషయాలన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే వైట్ పేపర్ ని రిలీజ్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఆ రోజు అసెంబ్లీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా లీడ్ చేయాలనే అంశానికి సంబంధించి రేపు జరగనున్నటువంటి సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో ఈ సీఎల్పీ సమావేశం ఉంటుంది. ఈ సీఎల్పీ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సూచించినట్టు తెలుస్తా ఉంది. ఆ రోజు సభలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. మొన్న రాజభవన్ లో జరిగినటువంటి పిఈసి సమావేశంలో ఈ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి విషయాలను, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఎన్నికల్లో కూడా తనకు లాభిస్తుంది కాంగ్రెస్ అనుకున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి విషయాలను, ఎందుకంటే ఈ కేంద్రానికి అప్పచెప్పినటువంటి విషయంలో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన
పరస్పర మాటల యుద్ధం కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇరిగేషన్లో ఏ విధమైన అవకతవకలు జరిగినాయి, ఎలాంటి తప్పులు జరిగినాయి, ఈ అన్నిట్లలో భారీ స్కామ్ జరిగిందని కూడా గత ప్రభుత్వం అనేక కుంభకోణం చేసింది, లక్షల కోట్లను వెనకేసుకొచ్చింది అని కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వైట్ పేపర్ ద్వారా అసలు ఏం జరిగింది, ఏ ప్రాజెక్టు వెనుక జరిగినటువంటి విషయాలు ఏంటిది, స్కామ్స్ ఏంటి, ఇవన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతుంది. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, ఎవరెవరు ఏ అంశాలపైన మాట్లాడాలి, ఏ విషయాలను హైలైట్ చేయాలి, ప్రజల్లోకి ఈ విషయాలన్నింటినీ తీసుకువెళ్ళడానికి కాంగ్రెస్ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, ఈ అంశాలన్నింటినీ సిఎల్పి భేటీలో చర్చించనున్నారు. ఆ రోజు ఎమ్మెల్యేలు ఇటు శాసనసభలో కానీ అటు మండలిలో ఎమ్మెల్సీలు కానీ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్కి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రావాలని మౌఖికంగా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక ఇరిగేషన్కి సంబంధించి ఈ ఇరు పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి వాదోపవాదాలకి 12వ తారీఖున ఒక ఫుల్ స్టాప్ పడాలి. అసలు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుపిల్ల ఏంటి, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, వాళ్ళు చేస్తున్నటువంటి మినిట్స్లో ఈ కేంద్రానికి అప్పచెప్పినటువంటి పాపం కాంగ్రెస్ దాని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతోనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశం పైన చర్చ కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అవసరమైతే ఈ అంశాలకు సంబంధించిన చర్చ జరపడానికి అసెంబ్లీని పొడిగిద్దామనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈ అంశాలకు సంబంధించిన చర్చ నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అప్పటి మంత్రి హరీష్ రావు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ వాళ్ళు వచ్చి వాళ్ళ వాదనను వినిపించడానికి ప్రభుత్వం సభలను పొడిగించడానికి సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ సభలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ కానీ ఎంతసేపు మాట్లాడదామన్నా వాళ్ళ మైక్ కట్ చేయకుండా వాళ్లకు మాట్లాడగలిగే స్పేస్ ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 12వ తారీఖు అయితే ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది అసెంబ్లీ. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.